ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విషపూరిత కుట్రను ఖండిస్తున్నామని యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణరాజు, రెడ్డి శ్రీను తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన 7 నెలల్లోనే 30,000 ఉద్యోగ అవకాశాలు కల్పించిందని వారు గుర్తు చేశారు. నిరుద్యోగుల బతుకుల్లో వెలుగులు నింపి ఇప్పుడు డీఎస్పీ, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. కేటీఆర్ చేస్తున్న విషప్రచారం నిరుద్యోగ యువత నమ్మవద్దని నిరుద్యోగులకు వారు సూచించారు. కోచింగ్ సెంటర్లు కొన్ని ఒక నెలలు పోస్ట్ పోన్ అయితే కొన్ని కోట్లు సంపాదించవచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మొత్తం వాళ్ళు ఎప్పుడు పోస్ట్ పోన్ కావాలి, వాళ్ళ నిజానికి జాబులు ఫిల్అప్ అవ్వడమే ఇష్టం లేదు. ఎందుకంటే అలాగే కోచింగ్ ఉండాలి కాబట్టి దయచేసి గ్రూప్ 2 అభ్యర్థులు గాని, బిఎస్సీ అభ్యర్థులు గాని గమనించండి, వాస్తవాన్ని తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది సార్ ఇప్పుడు చెప్పారు, ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పేసి. జాబ్ క్యాలెండర్ విడుదల అంటే క్రమక్రమంగా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. హైదరాబాద్ ఆర్సీ రెడ్డి గాని రకరకాల కోచింగ్ సెంటర్లు రూమ్ తీసుకొని అద్దెకు హాస్టల్లో ఉంటూ అంటే ఎంతో బాధలు అనుభవిస్తూ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం కొరకు చాలా మంది నిరుద్యోగులు హైదరాబాద్ లో ఉంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము నిరుద్యోగులకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, మళ్ళీ త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంటది కాబట్టి మీరు కూడా ఏదో ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ లబ్ధి కొరకు కావాలని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే టీఆర్ఎస్ కి చెందిన నాయకులు గాని, కేటీ రామారావు గారి వారి అనుచరులు మాత్రమే ఈ యొక్క ధర్నాలు గాని, రాస్తారోకలు చేస్తున్నారు. కానీ ఎవరైతే గ్రూప్ 2